ప్రతివాడు వచ్చి మైకులు పట్టుకొని చెప్పటం, దాన్ని దీని మీద పోస్టర్లు వేసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకో. ఏం చేస్తావు నువ్వు? అమరావతికి 6,000 కోట్లు పెట్టారు, మొత్తం రాష్ట్ర సంపద అంతా దోచి అమరావతిలో పెడుతున్నారు అంటారు. 6,000 కోట్లు కాదు, అక్కడ 22,000 కోట్లు పెడుతున్నారు. ఆ 22,000 కోట్లు మనవి కాదు, కేంద్రం ఇచ్చేవి చూపించారు. ఇక్కడ ఆ డబ్బులన్నీ కూడా నుంచి బారో చేసి తీసుకొస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంగ్లీషు రాదు, హిందీ రాదు కాబట్టి తెలుగులో చెప్పింది. ఎక్కడి నుంచి తెస్తున్నాం? ఈ రిపోర్టర్ అడిగాడు, మరి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పా అని అడిగాడు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పు కాదు, మేము వివిధ బ్యాంకుల నుంచి, వివిధ ఫైనాన్సర్స్ నుంచి మేము అప్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చితికిపోయింది కాబట్టి, దానికి రాజధాని కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి తగలబెట్టాడు కాబట్టి దాని నిర్మాణం కోసం మేము చేస్తున్న ఆర్థిక సహాయం అని క్లియర్ కట్ గా చెబితే, ఇప్పుడు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా అంతా దోచుకొచ్చి అమరావతిలో పెడుతున్నారని